बाबा साहब अम्बेडकर, बोधिसत्व बाबा साहब अम्बेडकर, भारत रत्न बाबा साहब अम्बेडकर, बाबा साहब अम्बेडकर, जोहार बाबा साहब अम्बेडकर, ఎన్నికలలో నేరాడు బాబా సాహెబ్ అంబేద్కర్, హామీలలో ప్రేమమూర్తి బాబా సాహెబ్ అంబేద్కర్, నాయకులలో నవరత్న బాబా సాహెబ్ అంబేద్కర్, యువకులలో ఆరాధ్యుడు బాబా సాహెబ్ అంబేద్కర్, प्रपंच मेधावी बाबा साहब अम्बेडकर, पीड़ित जन पूजित बाबा साहब अम्बेडकर, बोधिसत्व बाबा साहब अम्बेडकर, भारत रत्न बाबा साहब अम्बेडकर, राज्यांग निर्माత बाबा साहब अम्बेडकर, पंडिతులలో మేరు बाबा साहब अम्बेडकर, ఆమరులలో ప్రేమమూర్తి बाबा साहब अम्बेडकर, నాయకులలో నవరత్న बाबा साहब अम्बेडकर, యువకులలో ఆరాధ్యుడు बाबा साहब अम्बेडकर, సంస్కర్తలకు వైతాళికుడు बाबा साहब अम्बेडकर, जोहार बाबा साहब अम्बेडकर, जोहार बाबा साहब अम्बेडकर, प्रपंच मेधावी बाबा साहब अम्बेडकर, पीड़ित जन पूजित बाबा साहब अम्बेडकर, प्रेम నాయకులలో నవరత్న బాబా సాహెబ్ అంబేద్కర్, యువకులలో ఆరాధ్యుడు బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా. భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి తృతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి తృతీయంపి ధమ్మం శరణం గచ్ఛామి తృతీయంపి సంఘం శరణం గచ్ఛామి పాణాతిపాతా వీరమణి సిక్కాపదం సమాదయామి అదిన్నదానా వీరమణి సిక్కాపదం సమాదయామి కామేషు మిథ్యాచారా వీరమణి. మధ్య చిచ్చు పెడుతూ రాజకీయం చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు చేసే రాజకీయాలు డబ్బులతో రాజకీయ ఎన్నికలు చేస్తున్న వాళ్ళు, డబ్బులతో ఎన్నికలు యుద్ధం చేస్తారు. వాళ్ళు డబ్బులతో ఎన్నికలు యుద్ధం చేస్తారు. బహుజన్ సమాజ్ పార్టీ మహనీయులైన గౌతమ్ బుద్ధ, జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, తండ్రి పెరియార్, నారాయణ గురు, కాన్షీరామ్ గారి సిద్ధాంతాలతో మనము రాజకీయం చేస్తున్నాం. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మనము బహుజన్ సమాజ్ పార్టీ ఏను గుర్తును పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మనము ఏను గుర్తును కనుక మనం పరిచయం చేయకపోతే ఖచ్చితంగా మనము మూతికి మన జరిగిన సిచ్యువేషన్ బట్టి ప్రోగ్రామ్ హైలైట్ చేస్తున్నారు. టీచర్ దగ్గర ప్రతి ఒక్కరికి వెళ్తే వాళ్ళ సమస్యలు బాధలు చెప్తున్నారు. కానీ అంబేద్కర్ ద్వారా వాళ్ళకి వచ్చిన రిజర్వేషన్ ఉపయోగించుకొని తెచ్చుకున్న జాబుని మనం సద్వినియోగం చేసుకుంటున్నాము. మన కోసం పోరాటం చేస్తున్న బిఎస్పీకి హెల్ప్ చేద్దామని ఒక కారు కూడా ఆలోచన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్టీలు వచ్చి బ్యాంక్ సబ్ పైన ఆధారపడండి, వాళ్ళ దగ్గర కలెక్షన్ చేయండి, ఆ డబ్బు ఖర్చు పెట్టండి అంటే కుదరదు. ఇంక వాళ్ళు మనకు సహాయం చేయరు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏపీ ఎన్జిఓ ధర్నా చేసినప్పటి నుంచి మనం ఎప్పుడు కూడా వాళ్ళకి ₹1 హెల్ప్ చేయలేదు, ధర్నా చేయలేదు. వాళ్ళకి ఎప్పుడు మనం ఆదుకునేది లేదు. కాబట్టి మనం వాళ్ళు ఆదుకోరు. వాళ్ళ పని వాళ్ళు, మన పని వాళ్ళు. కాబట్టి మనం ఏం చేయాలంటే సంపద క్రియేట్ చేయాలి. ఒక మీటింగ్ పెట్టాలంటే ఇక్కడ అమౌంట్ లేదు. ఆ సంపద క్రియేట్ చేసి మనం అంతా ఇక్కడే ఉన్నాం.
అది నేరమా కాదా? వాడికి ఏమైనా శిక్ష చేశారా? బజ్జులు కట్టాము రేపు ఎందుకంటే అంత ధైర్యం మనం చేయలేము, బహుజనులు కదా. అవునా కదా? కనుక మీకు ముఖ్యంగా హాస్టల్ వార్డెన్స్ ఉంటాడు. నేను టూకీగా చెప్తాను, దయచేసి హాస్టల్ వార్డెన్ కలవండి. కార్యక్రమానికి సపోర్ట్ చేస్తారు సాధ్యమంత వరకు. ఎవరు ఎక్కువ మంది బీసీలు ఎస్సీలే ఉండాలి హాస్టల్ వార్డెన్లో. ఖచ్చితంగా వాళ్ళకి హృదయాలు పని ఉండాలి, ఈ కాన్సెప్ట్ తెలిసిన పని ఉండాలి. అయ్యో పాపని చేస్తారు. ఎందుకంటే మన ఎవరు ఇక్కడ పెద్ద కోటేశ్వరులు కాదు, మల్టీ మిలియన్. అసెంబ్లీ నాయకులకు, మండల నాయకులకు, జిల్లా నుంచి జిల్లా ఇన్ఛార్జిగా నాగేశ్వరరావు గారు, ఇన్ఛార్జి లోకనాథ్ సార్ గారు, అలాగే ఎంపీ నాయకులు కుమాసం సార్ గారు, చిత్తూరు అసెంబ్లీ నుంచి ఉదయ్ కుమార్ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి అనేక ఈ వర్గాలకి, ఆ వర్గాలకు తన కుటుంబాన్ని ప్రాణాన్ని అర్పించి హక్కులతో పాటు ఓటు తెచ్చి చివరిగా ఓటు హక్కు ద్వారా రాజ్యాధికారం సాధించుకుంటే అన్ని వనరులు మీ దగ్గరకు వస్తాయనే దీంతో ఒక ఫైనల్గా ఒక మెసేజ్ ఇచ్చి ఆయన చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయనతో కలిసి ప్రయాణం చేయనటువంటి అనుచరులు కానీ, ఎవరైతే ఆ భావాలు అందిపుచ్చుకొని ఉద్యమాలు చేసేవాళ్ళు కానీ అందరూ కూడా ఉద్యమాలు చేస్తున్నారు. కానీ ఆయన కోరుకున్నటువంటి అంతిమ లక్ష్యం అనేది రాజ్యాధికారం వైపు అనేది ఎవరు చూడాల. ఎప్పటికప్పుడు ఎవరితో పార్టీలతో వెళ్ళిపోవడం, ఏదో ప్యాకేజ్ తీసుకోవడం, అది చేసుకోవడం. ఈ క్రమంలో నడిచేటప్పుడు కాన్సీరామ్ గారు అనే ఒక వ్యక్తి ఒక ఆయుధ కర్మాగారంలో సైంటిస్ట్గా పనిచేస్తూ అక్కడ జరిగేటువంటి చిన్న సంఘటన ద్వారా 4th క్లాస్ ఎంప్లాయీ జనాభానే అనే ఒక వ్యక్తి ద్వారా అంబేద్కర్ తెలుసుకోవడం, తర్వాత ఆ జనాభా ఉద్యోగం పోతే ఆయన ఉద్యోగం కోసం పోరాటం చేయడం, ఆ ఉద్యోగం రప్పించడం. ఆ క్రమంలోనే అంబేద్కర్ గురించి ఆయన చరిత్ర గురించి చదువుకున్నాడు అనమాట. కాన్సీరామ్ గారు చదువుకొని ఒకే బుక్ ద్వారా కనుక్కొని ఆయన మైండ్ చేంజ్ చేసేసి వీళ్ళంతా కూడా ఎవరే అంబేద్కర్ ఏదైతే చెప్పాడో చేయకుండా పోతున్నారంటే దీంతో ఆ పని ఏదైతే ఆపేశారో ఆ పని చేయడానికి పూనుకున్నాడు అన్నమాట. ఈయన పూనుకొనేసి అంబేద్కర్ గారు రూపొందించినటువంటి ఆర్పిఐ పార్టీలో పనిచేస్తాడు ఒక 5 సంవత్సరాలు. ఇట్లా ఒకటే, మేము అంబేద్కర్ భావజాలు కలిగినటువంటి పార్టీ, ఈ పార్టీ మాకు సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ మాకు టికెట్ ఇచ్చింది, మాకేం అవసరం లేదు. సో పార్టీ మమ్మల్ని నమ్మి మాకు ఇచ్చినప్పుడు మేము అట్లా నిలబడతాం అనేసి చెప్పడం జరిగింది. అంటే ఈ 5 ఏళ్ళు మనం కష్టపడినామంటే మనకి ఎంత బలం అనేది చేకూరుతుంది అనేది కూడా ఆలోచిస్తే బాగుంటుంది అందరూ కూడా. ఎందుకంటే మెయిన్ వచ్చిందే మనం నేను చూస్తాను 2 ఇయర్స్లో కూడా మీటింగ్ జరిగినప్పుడు మాత్రం క్యాంపెయినింగ్ చేయాలని మనం చిన్న బావిలోనే ఉన్నాం. సముద్రంలో దూకేసినాం అనుకో తిమ్మింగలాలు దొరుకుతాయి, ముత్యాలు దొరకచ్చు, అన్నీ కూడా దొరుకుతాయి. చాలామంది మన పరిచయాలు అవుతారు. ఖచ్చితంగా మనకి ఖచ్చితంగా దొరుకుతాయి. సముద్రాలు దూకేసినామంటే ఆటోమేటిక్ ఈదే కొద్దికి ఈతనే ఉంటాం. ఆ విధంగా పోయే కొద్దికి మన కార్యకర్తలు దొరుకుతూనే ఉంటారు. మంచి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా దొరుకుతారని దీని మీద అందరూ పెద్దలు చర్చించి దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జేబీఎం అనేది పొలిటికల్ పార్టీ, అది పొలిటికల్ పార్టీ, సామాజిక కుల సంఘం స్వచ్ఛంద సేవా సంస్థ. ఎన్నైనా చేసుకో, నువ్వేమి ఎన్నైనా పేర్లు మార్చుకుంటా ఉండవు. నువ్వు నీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక కులానికి సంబంధించిన హక్కులు కాపాడేది. పొలిటికల్ పార్టీ కాదు, సోషల్ సర్వీస్ అని నేను ఇంగ్లీష్లో చెప్తాను. దాన్ని ఏంటో మీనింగ్ ఏంటి? సామాజిక సేవ. సామాజికం అంటే ఏంటి? ఏ సమాజానికి చేస్తున్నాడు సేవ? అది కదా క్వశ్చన్.
చెప్పండి. ఇప్పుడు మనం నిర్మాణాన్ని గురించి పార్టీల గురించి చాలా చర్చలు చేసుకోవడం జరుగుతుంది. భారత రాజ్యాంగ నిర్మాణం అనేది బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు చాలా శ్రమపడి కుటుంబాన్ని పోగొట్టుకొని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మన జీవితాన్ని రాజ్యాంగ నిర్మాణానికి అంకితం చేసి కొన్ని సంవత్సరాలు కొన్ని వందల పుస్తకాలు వేల పుస్తకాలు చదివి మాట్లాడుకుంటూనే ఉన్నాము. అబ్బాయి చెప్పినట్టు మన ఫౌండేషన్ వేసుకోవాలి, మనం డబ్బులు వేసుకోవాలనేది రూపాయలు కూడా పెట్టున్నాము. డబ్బులేం ఖర్చు పెట్టున్నాము కానీ కుదరడం మనం టెక్నిక్స్ తెలియని రకరకాలుగా ఉంటారు. పోతే ఏం చెప్తారంటే మిగతా వాళ్ళంతా చేయొచ్చు, నేను వస్తాను నేను మాట్లాడుతున్నా. ఈ మన వాళ్ళే అయితే కూడా మన పార్టీకి వెళ్ళిపోతుంది, ఏడబా మన వాళ్ళు లేదు అని ప్రతి ఒక్కరు మాట్లాడుతుంది. కాబట్టి అదొక ప్రాబ్లం ఉంది. దీనికి స్పెషల్గా ఇంకా మాట్లాడుకునేది ఏం లేదు. ఒక రూమ్లో కూర్చొని ఒక నిర్ణయం తీసుకునేసి మనం డైరెక్ట్గా ఎలక్షన్స్ పోవడమే. పోయి ప్రతి గ్రామంలోనూ ఒక 2, 3, 5 క్యాన్లు తీసుకొని వాళ్ళు ఏదో ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళాలు నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఎందుకంటే 1982లో టీడీపీ పార్టీ పెట్టింది, అది రీజనల్ పార్టీగానే ఉంది, అదేం పుడిచిందేమీ లేదు. 1984లో పెట్టాం మన బహుజన్ సమాజ్ పార్టీ. ప్రతి వాడ విస్తరలేంది. నన్ను అడిగితే ఎంతో డెవలప్ అయింది అంటాను. ఎందుకంటే సిద్ధాంతపరమైనటువంటి అవసరం సమాజానికి ఉందనేది గ్రహించాలి, సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. జేబీఎం అనే అతను ఎక్కువ సిద్ధాంతం చెప్తాడనుకున్నాడు కానీ ఆర్టిఫిషియల్గా బయట జరిగే పనులు అవసరాల గురించి మాట్లాడాడు కానీ సిద్ధాంతం అనేది చెప్పలేదు. సిద్ధాంతం అనేది చాలా బలమైంది. భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నది ఎవరైతే మానసికంగా బలవంతులో 3.5% ఉన్నటువంటి బ్రాహ్మణులు పరిపాలిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మానసికంగా చాలా బలవంతులు, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో డీవియేట్ కారు. కాబట్టి సిద్ధాంతపరంగా మనం బలమైనటువంటి బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, బౌద్ధులు కానీ వీళ్ళంతా కూడా వాళ్ళ కోసమే ఏర్పడినటువంటి పార్టీ ఇది. టీడీపీ పార్టీ అంటే ఒక కమ్మలో ఒక కమ్మ కులము, ఒక కమ్మ కుటుంబం పరిపాలిస్తూ ఉంది. ఆ విషయం జనాలకి తెలిసిన రోజు వాళ్ళకి వేయరు. ప్రతి విలేజ్లోనూ మనం ఒక ప్రయత్నం చేయాలి. ఓటర్ను నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధిస్తానని, దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆర్థికంగా కులానికి జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్కి నా విజ్ఞప్తి ఏమంటే రాబోయే రోజుల్లో లోకల్ ఎలక్షన్లలో సర్పంచులు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, వార్డు మెంబర్ల కాడ నుంచి మన బహుజన సమాజ్ పార్టీలో ఉన్న లీడర్లను గెలిపించుకోవాలి. మన బహుజన సమాజ్ పార్టీలో ఏ క్యాండిడేట్ని అయితే మనం బలోపేతం చేస్తామో ఆ వ్యక్తికే మనం ఓట్లు వేసుకోవాలి. ఈ ప్రపంచంలో 85% ఉన్న మనం ఎందుకు రాజ్యాధికారాన్ని కోల్పోతున్నాం ఒకసారి ఓటర్లు ఆలోచించాలి. ప్రతి ఒక్క ఓటరు ఈ ఓటు హక్కు అనేది ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. ఒక అంబేద్కర్ అనే దేవుడు మనకి ఈ ఓటర్ని ప్రసాదిస్తే ఈరోజు మనల్ని అది ఎవరు వాడుకుంటున్నారంటే ఈ అగ్రకులస్తులు వాడుకుంటున్నారు. వాళ్ళకి బాగా తెలుసు మనం ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకుంటున్నారు. కానీ అన్నీ తెలిసినటువంటి ఈ బహుజన మేధావుల్లో ఉన్నటువంటి బహుజన మేధావులు కొంతమంది అమ్ముడుకోవడము, ఇట్లా ఓట్లని అమ్మించుకోవడం ఇవి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇకనైనా ఒక దారికి రండి. మనకి అంతిమ లక్ష్యం ఏ జాతి అయితే రాజ్యాధికారానికి రాదో ఆ జాతి మనుగడే లేదనేసి అంబేద్కర్ ఆ రోజే చెప్పారు. అది మేము తెలుసుకున్నాం, తెలియపరుస్తున్నాం. ఓటర్లు ప్రతి ఒక్కరూ గమనించాలా. ఈ లోకల్ ఎలక్షన్లో ఖచ్చితంగా మనం బహుజన సమాజ్ పార్టీని ఓట్లు అమ్ముకోవద్దండి, ఓట్లు వేసుకోండి, ఓట్లని నమ్ముకోండి. ఓట్లు నమ్మి రాజ్యాధికారం వైపు వెళ్ళండి. మీకు రాజ్యాధికారమే తప్ప ఇంకేదీ లేదు. ఈరోజు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే భారత రాజ్యాంగం అనే పుస్తకంలో మన పేర్లు రాయబడ్డాయి. అంతకుముందు మనువాద పార్టీలలో కానీ అంతకుముందు జరిగినటువంటి దీనిలో మన పేర్లు ఎక్కడా లేవు. ప్రతి ఒక్క భారత రాజ్యాంగంలో ఈ ఒక జంతువు పేరు కూడా ఉంది. ఇది నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన కాళ్ళ మీద పడి ప్రాధాయపడుతూ మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఓటు నమ్ముకోవద్దండి. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కలిసి మనకి సర్పంచులు,
ఈ జడ్పీటీసీలు ఎంపీటీసీలు లోకల్ ఎలక్షన్లు వస్తాయి. ఖచ్చితంగా ఈ లోకల్ ఎలక్షన్లో మన సత్తా ఏందో చూపిద్దాం. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానము వర్ధిల్లాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానము. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. వర్ధిల్లాలి బహుజన సమాజ్ పార్టీ. వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానము. వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానము. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. వర్ధిల్లాలి బహుజన సమాజ్ పార్టీ. వర్ధిల్లాలి బహుజన సమాజ్ పార్టీ. మిత్రులారా, అందరికీ జై భీమ్లో. ఈరోజు గంగాధరనేలూరు నియోజకవర్గంలో బహుజనుల రాజ్యాధికార సదస్సు జరిగింది. ఈ సదస్సుకు జిల్లా నుండి పలుమూల కార్యకర్తలు లీడర్లు రావడము సంతోషము. అదేవిధంగా నాయకులు చాలామంది వచ్చారు. అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వార్డు మెంబర్ కానుండి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పోటీ చేస్తారు. మనం బహుజనులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు 85% ఉన్నాము. మన ఓట్లు మనమే వేసుకొని మనం అధికారంగా పయనించాలని, అధికారాన్ని దక్కించుకోవాలని మీ బహుజన సమాజం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు అందరికీ తెలియజేస్తున్నాం. బహుజన కార్యకర్తలారా, దయచేసి మీ ఓటు అమ్ముకోకుండా మీ ఓటును మీరే వేసుకొని మీ ఓటును నమ్ముకొని మీరు అధికారానికి వస్తారని ఆశిస్తూ జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్.